బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవ శాంతి మనందరిపై కురియుగాక. మనము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజున కూడా ఒక చక్కటి ప్రవచనము మనము దుస్తులకు సంబంధించి, అదేవిధంగా ఆడంబరాలకు సంబంధించి, ఆభరణాలకు సంబంధించినటువంటి ప్రవచనాలు వస్తున్నాయి. పట్టు వస్త్రాలు మగవారికి నిషిద్ధం అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా బంగారం కూడా పురుషులకు అది నిషిద్ధం దైవ ప్రవక్త చెప్పారు. నా అనుచర సమాజంలో పురుషులకు నిషిద్ధించబడ్డాయి, స్త్రీలకు సంబంధించబడ్డాయి అన్నారు. ఇదేంటండి, మరి చాలామంది ధరిస్తారు కదా అన్న ప్రశ్న వస్తుంది. మహాశిలారా, రూల్ ఒకటి ఉంటుంది. దాన్ని పాటించే వాళ్ళు దాని యొక్క ప్రయోజనం పొందుతారు, పాటించినటువంటి వాళ్ళు దాని నుండి నష్టం పొందుతారు. ఏమండి, ఉదాహరణకి ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయండి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అది నీకు మంచిది, పాటించకపోతే ఫైన్ పడుతుంది కదా. అలాగా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఫైన్ ఇక్కడ పడదు, పరలోకంలో పడుతుంది. అది ఇక్కడ పట్టు వస్త్రాలు, బంగారము పురుషులకు ఎందుకు నిషిద్ధం చేయబడ్డాయి అంటే, పురుషులు సింపుల్ అయినటువంటి జీవితం గడపాలి, పరలోకాన్ని దృష్టిలో పెట్టుకుని జీవితం గడపాలి, ప్రపంచాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకు ఉపయోగించుకోవాలి. అది వారి యొక్క లక్ష్యమే ఉండాలి. ప్రపంచం వెనక పరుగులు తీయకూడదు. అందుకనే వీటికి దూరంగా పెట్టడం జరిగింది. బంగారం ఇప్పుడు స్త్రీల బంగారానికే కింద మీద పడుతుంటారు కదా, కొద్దిపాటి బంగారం సంపాదించుకోవడానికి బోళ్ళు కష్టాలు పడుతుంటారు. అలాంటప్పుడు ఇంకా మగవారు కూడా బంగారాన్ని ధరించే పరిస్థితి వచ్చిందనుకోండి, ఉన్నవాళ్ళు ధరిస్తారు, అది వేరే సంగతి. కాబట్టి అది కూడా ఆ బంగారం అనేది, ఆభరణాలు అనేవి స్త్రీలకు అలంకారాలు బాగుంటాయి. అయితే ఇక్కడ దైవభీతి, పాపభీతి, పరలోక భీతి కలిగినటువంటి వ్యక్తి తప్పనిసరిగా వీటికి దూరంగా ఉంటాడు. ప్రతి విషయం కూడా అతను దాన్ని లెక్కలకు తీసుకుంటాడు. ఓహో, దైవ ప్రవక్త దీన్ని నిషేధించారు అంటే నా మంచి కోసం నిషేధించారు, నేను దీనికి దూరంగా ఉండాలని కోరుకుంటాడు. అనవసరమైనటువంటి దాంట్లో ఎందుకు నేను దూరంగా ఉండాలి, ఏంటి ధరిస్తే తప్పేంటి, ధరించు, ఎవరు వద్దన్నారు. ఇక్కడ ఏది కూడా బలవంతం లేదు కదా, విశ్వాసమే బలవంతం లేదు. దైవమే తన యొక్క దాసుల్ని బలవంత పెట్టలేదు. విశ్వసించడం అనేది మంచి చెడు చెప్పాడు, మీ ఇష్టం అన్నాడు. ఎందుకంటే ఇక్కడ కర్మలు చేసే స్థలమే, పరలోకం మాత్రమే అది రిజల్ట్ వచ్చేది, ప్రతిఫలం దక్కే స్థలం. కాబట్టి మహాశిలారా, దైవాన్ని నమ్మినటువంటి వ్యక్తులకే ఇవి. బంగారానికి దూరంగా ఉండాలి మగవారు, పట్టు వస్త్రాలకు దూరంగా ఉండాలి. స్త్రీలకు అవి అనుమతి ఉంది, అవి వారు ధరిస్తారు. సర్వేజన సుఖనోభవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.